తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగిందో తెలుసా? ఫైనాన్షియల్ స్టాక్స్ అలాగే రిలయన్స్ బలంగా పెరగడంతో మార్కెట్ గ్రీన్‌లో ముగిసింది. అలాగే గవర్నమెంట్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్‌పై ట్యాక్స్‌ని మినహాయించే అవకాశం ఉండడంతో కూడా ఇన్వెస్టర్స్ పాజిటివ్‌గా ఉన్నారు. అలాగే జీఎస్టీపై సంస్కరణలు అలాగే ఎస్&పి క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్ వల్ల కూడా మార్కెట్ ఈరోజు పాజిటివ్‌గా ఉంది. సో అందుకే స్టాక్ ఈరోజు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బాగా పెరిగాయి. ఐటీ స్టాక్స్ ఈరోజు లాగ్ అయ్యాయి. జూపిటర్ వ్యాగన్స్ పెద్ద ఆర్డర్ కారణంగా 12% పెరిగింది. ప్రిన్స్ పైప్స్ కూడా 6% పెరిగింది. దీని కారణం వల్ల నిఫ్టీ 33 పాయింట్స్ అలాగే సెన్సెక్స్ 142 పాయింట్స్ రైజ్ అయింది ఈరోజు ఎఫ్ఐఎస్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో డిఎస్ కాంట్రిబ్యూషన్ చూస్తే 12,574 క్రోర్స్ బై చేశారు. 11,348 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ మార్జిన్ చూస్తే పాజిటివ్లో ఉంది, 1,226 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 11,798 క్రోర్స్ బై చేశారు. 13,202 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ మార్జిన్ చూస్తే మైనస్లో ఉంది, 1,203 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి బిఎస్సి ఎంఎస్సిలో చూసుకుంటే డిఎస్ 14,514 క్రోర్స్ బై చేశారు. 11,968 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 2,546 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 14,960 క్రోర్స్ బై చేశారు. 13,713 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 1,246 క్రోర్స్. సో ఎన్ఎస్సిలో ఎక్కువగా అమ్మారు ఎఫ్ఐఎస్. అలాగే ఎన్ఎస్సి బిఎస్సి ఎంఎస్సిలో చూసుకుంటే చాలా తక్కువగా అమ్మారు. సో రేపు కూడా స్టాక్ మార్కెట్ ఇంకా రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు టాప్ గెయినర్స్ చూస్తే సిప్లా 3.02% ఇంక్రీజ్ అయింది. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ 2.51% ఇంక్రీజ్ అయింది. బజాజ్ ఫైనాన్స్ 1.10% ఇంక్రీజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ 1.08% ఇంక్రీజ్ అయింది. ఎస్బీఐ లైఫ్ 1.01% ఇంక్రీజ్ అయింది. టాప్ లూజర్స్ చూసుకుంటే కోల్ ఇండియా 1.70% డౌన్ అయింది. బజాజ్ ఆటో 1.62% డౌన్ అయింది. టాటా కన్జ్యూమర్ లిమిటెడ్ 1.56% డౌన్ అయింది. పవర్ గ్రిడ్ 1.53% డౌన్ అయింది. ఎటర్నల్ జొమాటో 1.45% డౌన్ అయింది. ఇది వాళ్ళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. ఈ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పవర్ గ్రిడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇది బయింగ్ జోన్లో ఉంది. అలాగే ఐసిఐసి బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో బయింగ్ జోన్లో ఉన్నాయి రెండు కూడా. సో నా తెలుగు స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.